బ్యాక్ టు న్యూస్. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ నిర్వహిస్తున్న టాటా జెమిని టీ ముత్యాల ముగ్గుల పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. తుది విజేతలు ఎవరో తేల్చి ఫైనల్స్ విజయవాడలో జరుగుతున్నాయి. 5,000 మంది మహిళలు ఈ పోటీలో పాల్గొన్నారు. ప్రతి కేంద్రంలో ప్రథమ స్థానం సాధించిన వారి నుంచి 15 మంది ఫైనలిస్టులు ఎంపికయ్యారు. వీరంతా విజయవాడలో జరిగే ఫైనల్స్ లో పోటీ పడుతున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి యోగిత అందిస్తారు. యోగిత, ఓవర్ టు యు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ నిర్వహిస్తున్న టాటా జెమిని టీ ముత్యాల ముగ్గుల పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. తుది విజేతలు ఎవరో తేల్చే ఫైనల్స్ విజయవాడలో జరుగుతున్నాయి. 5,000 మంది మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతి కేంద్రంలో ప్రథమ స్థానం సాధించిన వారి నుంచి 15 మంది ఫైనలిస్టులుగా ఎంపికయ్యారు. వీరంతా విజయవాడలో జరిగే ఫైనల్స్ లో పోటీ పడుతున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి యోగిత అందిస్తారు. యోగిత, ఓవర్ టు యు. విజయవాడలో సంక్రాంతి పండుగ సందడి 3 రోజుల ముందుగానే ప్రారంభమైందని చెప్పాలి. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ సంయుక్తంగా టాటా జెమిని టీ నిర్వహిస్తున్న ముత్యాల ముగ్గుల పోటీకి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో లీగ్ స్థాయిలో జరిగినటువంటి పోటీల్లో 11,000 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. ఇక 12న హైదరాబాద్ లో తెలంగాణ 31 జిల్లాల ఫైనల్ విజేతలతో ఫైనల్స్ పోటీ జరుగుతాయి. ఇక ఈ రోజు మనం చూసినట్టయితే విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఉన్నాము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో ఫైనలిస్టులతో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల పోటీ చాలా కలర్ఫుల్ గా ఉందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ 13 జిల్లాల్లో విజేతలైనటువంటి 13 మందితో పాటు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మందికి ఈ ఫైనల్ ముగ్గుల పోటీలు అనేవి నిర్వహిస్తున్నారు. మనం ఈ ముగ్గుల పోటీ విశిష్టతను ఒకసారి కనుక గమనించినట్టయితే ఆంధ్రజ్యోతి వారు గత 13 సంవత్సరాలుగా ఈ ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలకి పెద్దపీట వేస్తున్నారని చెప్పాలి. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ నిర్వహిస్తున్న టాటా జెమిని టీ ముత్యాల ముగ్గుల పోటీలకి టేస్ట్ పార్ట్నర్ గోల్డ్ డ్రాప్, ఫ్యాషన్ పార్ట్నర్ డిక్సెల్, హెల్త్ పార్ట్నర్ అమృత బిందు వ్యవహరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 87 కేంద్రాల్లో ఇప్పటికే లీగ్ స్థాయిలో ముగ్గుల పోటీలు జరిగాయి. ప్రతి కేంద్రంలో కూడా ప్రథమ బహుమతి 5,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 3,000 రూపాయలు, తృతీయ బహుమతి 2,000 రూపాయల చొప్పున బహుమతులు అందించడం జరిగింది. వాటితో పాటు అనేక కన్సలేషన్ బహుమతులు కూడా మహిళలకు అందించారు. ఇక ఈ పోటీల్లో 11,000 మందికి పైగా మహిళలు ఇప్పటికే చాలా ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. ప్రకాశం జిల్లాలో మనం గమనించినట్టయితే కనిగిరిలో 800 మంది మహిళలు పాల్గొనడంతో సుమారు 3 ఎకరాల స్థలం రంగవల్లులతో నిండిపోయింది. అలాగే పలు కేంద్రాల్లో 300 మందికి పైగా మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రతి కేంద్రంలో కూడా చూసినట్టయితే ప్రథమ బహుమతి సాధించిన వారి నుంచి జిల్లాకు ఒకరు చొప్పున రాష్ట్ర స్థాయి ఫైనల్స్ కు ఎంపిక చేయడం జరిగింది. ఈ రోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మందికి ఈ విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఇప్పుడు ఫైనల్స్ జరుగుతున్నాయి. మనం చూడొచ్చు. ఇక హైదరాబాద్, విజయవాడలో ఫైనల్స్ విజేతలకు
1,76,000 రూపాయల బహుమతులు, మరెన్నో గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా లభిస్తాయి. ఇక ఈ రోజు చూసినట్టయితే ఈ 15 మందికి కూడా ఈ ఫైనలిస్టులకి మొదటి బహుమతి 30,000 రూపాయలు, రెండవ బహుమతి 15,000 రూపాయలు, మూడవ బహుమతి 5,000 రూపాయలు ఇద్దరికి అందించడం జరుగుతుంది. ఈ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ నిర్వహిస్తున్నటువంటి టాటా జెమినిటీ ముత్యాల ముగ్గుల పోటీకి మనం స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు. డిక్సెల్ వచ్చేసి ఫ్యాషన్ పార్ట్నర్, హెల్త్ పార్ట్నర్ అమృత బిందు, అలాగే టేస్ట్ పార్ట్నర్ గోల్డ్ డ్రాప్ వ్యవహరిస్తున్నాయి. మొత్తం మీద విజయవాడలో ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ సంక్రాంతి 3 రోజుల ముందుగానే వచ్చేసి ఇక్కడ చాలా సందడిగా కనిపిస్తోందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్నటువంటి ముత్యాల ముగ్గుల పోటీలకు సంబంధించిన హైలైట్స్.